ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమయ్య కాఫీ ఇవ్వు. ఇదిగో కాఫీలో అంటే షుగర్ ఎంత వేసావు? ఉందని వేసా. ఉందని వేయకూడదే, షుగర్ ఎంత వేయాలో అంతే వేయాలి. ఇన్ని వంకలు పెట్టే బదులు లోపలికి వెళ్ళి కాఫీ నువ్వే పెట్టుకుని తాగొచ్చు కదా. మొన్న చొక్కా మీద మరకేంటని అడిగితే నువ్వే ఉతుక్కోవచ్చుగా అన్నావు. నిన్న ఇల్లు అంటే శుభ్రం లేదని చెప్తే నువ్వే కడుక్కోవచ్చుగా అన్నావు. మొత్తం పనులు మేమే చేస్తే మీరెందుకు? కరెక్ట్. ఈ తొక్కలో కాఫీ కోసం ఇంత డిస్కషన్ అవసరమా? బయటికి వెళ్ళి కాఫీ తాగరాపా. ఇంతే ఇంతే. చూసారా సార్ వాళ్ళ రౌడీజం? మనం పెట్టుబడి పెట్టి పెళ్ళాన్ని తెచ్చుకోవట్లేదు సార్, ఒక రౌడీని తెచ్చుకుంటున్నాం సార్. సారీ, నువ్వు ఇక్కడ ఉన్నావు లేదనుకుని మాట్లాడే. పిల్లికి రాజ్యం అప్పగిస్తే రాజ్యం అంతా మ్యా 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 అనుకుంటూ తిరిగిందంట. మీ మగాళ్ళు కూడా మ్యా మ్యా అనుకోవడం తప్ప ఏమి చేయలేరు, అది గుర్తు పెట్టుకో. తిప్పుడు ఒక మాట చెప్పదు కదా సార్, అది ఇక్కడే ఉందని. ఏరే చెప్దాం అనుకున్నాను, రోజు ఆపేసింది నన్ను. అదే సార్ మన ప్రాబ్లం. ఈ ఆడవాళ్ళలో ఉన్న యూనిటీ మన మగవాళ్ళు లేదు సార్. ఒక పంటకు పురుగు పడితే మందు కొట్టి వదిలించేయచ్చు సార్, కానీ మనకు పెళ్ళామనే పురుగు పట్టిందనుకో మనం మందు కొట్టడి పక్కన పడుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. తెలుసుకున్నావు? ఏ మందు కొట్టి పురుగుని వదిలించుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. పందికొక్కు పంటను నాశనం చేసినట్టు ఈ పంది నా జీవితం నాశనం చేసింది సార్. సార్ ఒక గాడిద ఎగిరి కాలుతో తన్నినట్టు ఇది నా జీవితాన్ని తన్నేసింది సార్. ఒక దున్నపోతు ఎరకాలు వచ్చింది నీ పెళ్ళని చెప్తే అర్థం చేసుకోండి. ఎన్ని సైకిల్ చేసినా మాట్లాడుతున్నా ఉన్నావు, ఏదంటేనేమో గుర్తు చేయలేదు, గుర్తు అని దొబ్బుతా ఉన్నాను. చూడు ఎప్పుడు వచ్చింది సార్? పందుకొక్కు అన్నప్పుడు వచ్చిందిలే. కంగారు ఎక్కువ నీకు. హలో వెంకట్రావు, పెళ్ళామంటే ఒక అద్భుతం రా వెంకట్రావు. వెరీ గుడ్. పెళ్ళామన్న జీవితానికి వెలుగు రా వెంకట్రావు, గుర్తు పెట్టుకోరా. నీ ఫోన్ లోపల ఛార్జింగ్ లో ఉంది. ఏది ఏమైనా సరే ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి అంతే. చూడు, మా అమ్మ మా నాన్నని ఇంట్లోనే కొట్టి నువ్వు కూడా అదే ఫార్ములాని ఫాలో. అర్థమైందా? రా రా. మన మగాలున్న గొప్పదనం ఏంటో తెలుసా సార్? ఒక పిల్లని మొగుడు కొట్టాడు అనుకో 100 మందితో చెప్పుద్ది నా మొగుడు నన్ను కొట్టాడు, నా మొగుడు నన్ను కొట్టాడు అని. అదే పిల్లని మొగుడిని కొట్టింది అనుకో ఇంట్లో ఉన్న గోడకు కూడా చెప్పాడు సార్. ఎరా రఘురాం, ఎలా ఉన్నావురా? నాకేంట్రా కింగ్ లా ఉన్నా, ఎప్పుడు కింగేరా. అమ్మా ఏమైందిరా? అంటే మీ ఇంట్లో కూడా 2020 నేనారా? నా ఇంట్లో కాదురా, అందరింట్లో 2020. ఒకసారి చొక్క బటన్ ఇస్తే తెలుస్తుందిరా ఎవడు బతికేంటో. పెళ్ళాం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసారా? ఏమన్నాడు రా? కాలం నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా, కట్టుకున్నదే నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా అన్నాడు రా. ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో చెప్తావేంట్రా? నాకు ఇంగ్లీష్ రాదురా. సర్లే కానీ ఎందుకు వచ్చావు? దాని ప్రభావం తట్టుకోలేక ఏదో చల్లగాలి కోసం అలా బయటకు వచ్చాను. పీల్చుకో మళ్ళీ లోపలికి వెళ్ళావు అనుకో గాలాడదు నీకు. ఈ రోజు నా చేతిలో నీకు 3 ఎదవా. ఇంకోటి రన్నింగ్ చేస్తున్నట్టున్నాడు. అవునరా పాపం. ఎంత రన్నింగ్ చేసినా పులికి జింక దొరకాల్సిందే, తర్వాత దాని చేతిలో బలి అవ్వాల్సిందేరా. అవునరా. చూడు ఎంత ప్రేమ, కొట్టి సెలైన్ ఎక్కించారు. ఈ ఆడవాళ్ళు ఎంతైనా గొప్పరా. ఎందుకురా? వాళ్ళే చిత్త కొడతారు, వాళ్ళే చికిత్స చేస్తారు తర్వాత. నేను వెళ్ళొస్తాను రా. మళ్ళీ వస్తావో ఏదో తెలియదు, జాగ్రత్త రా. ఇంకా రాలేదా అని ఎదురు చూస్తున్నా. గుమ్మం తగిలి పడ్డా. నేను అడగల, నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పడ్డాడా? బిల్డప్. ఏమర్థం నిన్నే కదరా కిలో వెన్న తీసుకెళ్ళావు. అయిపోయింది భయ్యా. మళ్ళీ ఒక రౌండ్ అయింది. మొత్తంకి వెన్న నువ్వే తీసుకెళ్తే అబ్బా నేనే వాడాలరా? అలా అనుకో భయ్యా. సాటి మగాడు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు భయ్యా? నిప్పులు తట్టుకోలేకపోతున్నాను భయ్యా. సచిని కడుపుని ముడతాడు భయ్యా. సర్లే ఇస్తాను. సాయం. ఇదిగో. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఓకే ఉంచుకో. హలో లక్ష్మీ డైరీ, కిలో వెన్న ఉంటే కొద్దిగా నా ఇంటికి పంపిస్తారా? స్టాక్ లేదా?
ఏంట్రా డైరీలో వెన్న స్టాక్ లేదేంట్రా? ఊర్లో రౌండ్లు ఎక్కువైనాయి. అందరూ వాడతారనుకుంటా భయ్యా. అవునా? అమ్మో ఏమన్నా మళ్ళీ తట్టుకొని పడ్డాడు. మళ్ళీ గుమ్మం తగిలి పడ్డా. మళ్ళీ నేను అడగల. నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పట్టాడా? బిల్డప్ కి ఏం తక్కువ. అరే అసలు నీ ఇంటికి గుమ్మమే లేదు కదరా? గుమ్మం తగిలి పడ్డా అంటున్నావేంట్రా నువ్వు? నాకేం అర్థమై సావట్లేదు అమ్మా. ఇదిగో ఏంటి నాకు బోర్ కొడుతుంది, లోపలికి వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయి. చేస్తా పద. ఇప్పుడే వస్తా ఇల్లు. చూసారా సార్ దాని బలుపు? చూసారా సార్? నేను దాన్ని ఎంటర్టైన్ చేయాలంట సార్. మొగుడు ఏమన్నా కామెడీ పీసా సార్? ఏదో ఒకటో రోజు దాన్ని మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి గుండు కొట్టించి ఊర్లో తిప్పకపోతే నా పేరు చమత్కారం సార్. ఈ ఆవేశం పడగానే ఎరగాలి చూసుకో. ఎప్పుడు వచ్చింది సార్? గుండె దగ్గర వచ్చింది. అమ్మా అమ్మా నాకు గుండు కొట్టిస్తావా? ఏమన్నా నీకు నేను మా అమ్మ ఫార్ములాని ఫాలో అవ్వమని చెప్పానా? మళ్ళీ గడప తగిలి పడ్డాడు. గుమ్మం తగిలి పడ్డా. ఇన్నిసార్లు మనిషి గుమ్మం తగిలి పడాడ్రా? నేను పడతా. సార్ నేనే మేనేజ్ చేస్తున్నానంటే నాకంటే ఎక్కువ మేనేజ్ చేస్తున్నాడు సార్. ఇడు మేనేజ్మెంట్ కోర్స్ ఏమైనా తీసుకున్నాడేమో దరిద్రుడు. మళ్ళీ గుమ్మం తగిలే పడ్డావా? అవును. నిజంగా చెప్పరా? ఎన్నిసార్లు పడడ్రా మంచి? ఎందుకు అబద్ధాలు చెప్తావు? నేను పడతా. వెన్న స్వచ్ఛమైన వెన్న, గాయాలకి మాన్పించే వెన్న, తొందరగా తగ్గిపోతుంది. ఒకప్పుడు మగాళ్ళందరూ వైన్ షాప్ ముందు మందు కోసం కొట్టుకునే వాళ్ళరా? మీరేంట్రా వెన్న కోసం కొట్టుకుంటున్నారు? మాకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్పంత ఓపిక లేదు భయ్యా. నువ్వు వెన్నీ భయ్యా. తీసుకో పూసుకో, తీసుకో పూసుకో, తీసుకో. అరే అందరికి వెన్న ఇస్తున్నావు కదరా, మరి నీకు వెన్న? నాకు అవసరం లేదు. ఎందుకు? నేను మా ఇంట్లో పులి. నువ్వు సూపర్ అబ్బానా? స్వచ్ఛమైన చూసారా సార్, వీడు కూడా మేనేజ్ చేస్తున్నాడు సార్. వీడు రే అబ్బా వీడికి వెన్న కాదు, డైరెక్ట్ గా డైరీ ఫామ్ తీసుకురావాలి. వాడు ఇప్పుడు లేచి ఒక డైలాగ్ చెప్తాడు చూడండి రా. గుమ్మం తగిలి పడ్డా. మేము అడగలేదా? మీరు అడగకపోయినా మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అరే పొట్టోడా ఉండరాను. గుమ్మం తగిలి పడితే ఈ లోపల ఈ దెబ్బలు కనిపిస్తున్నాయి ఏంట్రా అది? గుమ్మం తగిలి పడితే దెబ్బలు తగలవా? లాజిక్ మిస్ అవ్వకు. ఎన్ని రోజులు భయ్యా ఇలా వెన్న రాసుకుంటూ బ్రతకాలి? ఈ సమస్యకు పరిష్కారమే లేదా భయ్యా? మన మగజాతిని ఆదరించి ముందుకు తీసుకెళ్లి ఒక పెద్ద ఆయన ఉన్నాడు రా, ఆయనే అడుగుదాం రా. మా లాంటి చాలా మంది మగాలు పెళ్ళాం చేతిలో నలిగిపోయి చితికిపోయి ఇలా వెన్న రాసుకుంటూ బతుకుతున్నారు సార్. మీరే మమ్మల్ని కాపాడాలి సార్. 1 సెకండ్ చంద్ర. అక్కడ వెన్న రాసుకుంటూ సార్ మీరు కూడా అబ్బో చూసారా, అక్కడ సముద్రమే అల్లకల్లోలం ఉంది, మనం ఎంతరా పిల్లకాలం. అంతే, మనం ఏం చేయగలం? ఈ జీవితంలో సాగిపోవాల్సిందే. సాధిపోవాల్సింది. రండి రా. ఇది నీ జాలమా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏమే వాడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారండి. సరిగ్గా చూడు. లేరండి, వెళ్ళిపోయారు. వామ్మో వామ్మో. సునామీ చుట్టం రూపంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడే వాడు. వాడి దెబ్బకి సొంత చుట్టాలను కూడా పిలవాలంటే భయంగా ఉంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. సరే అండి, ఇగోండి వాటర్ తాగండి. కులకర్ణే కులకర్ణే. నీకేమైనా వినిపించిందా? మీకు వినిపించిందా? కులకర్ణే మళ్ళీ వచ్చావేంట్రా?
ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయింది నువ్వు, నేను కాదు కులకర్ణి. రోజా గారి ఇంటికి వెళ్ళి తెచ్చావు కదా. కులకర్ణి, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏం అడిగావు? చికెన్ తింటావా మటన్ తింటావా అని అడిగావా లేదా? వారం రోజైనా ఆవిడ ఏం అడగదే, అందుకే యాస్టిస్ గా మన ఇంటికి వచ్చేసాను కులకర్ణి. నీకు నా ఇల్లు తప్ప ఏ ఇల్లు సెట్ అవుతురా? తయారుగా దొరికాడుగా. మా కృష్ణార్జున యుద్ధం ఎప్పుడు జరిగేది కానీ బ్యాగ్ లోపల పెట్టేసి బెడ్రూమ్ చదువుపో. పరమహంసానికి దండం పెడతాను, వెళ్ళిపోరా నా ఇంట్లోంచి. కులకర్ణి, నీ ఇంటికి నేను కావాలని రాలే కులకర్ణి. ఊర్లో బొచ్చేటి పనులు ఉన్నాయి. నీ ప్రేమ, అనురాగం, ఆప్యాయతే మళ్ళీ నన్ను వచ్చేలా చేశాయి. ఏమండి, మీ బావ బామతలు పలకరింపులు ఆపేసి లోపల వేడి నీళ్ళు పెట్టని స్నానం చేద్దురండి. మీరు అలా డల్ అవ్వకండి. జిల్ 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 జిగేలి రాజా, నువ్వు మళ్ళీ వస్తే నేను కాదంటాను అని డాన్స్ చేయమంటావే? కులకర్ణి బావకి నేను వచ్చానన్న సంతోషంగానే ఉన్నాడు. పాట పాడుకుంటూ డాన్స్ చేస్తున్నావు. దొంగ బావా. సర్లేండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. సరుకులు తీసుకురండి వెళ్ళి. సరుకులు కాదు కదా, సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకురాని ఇంట్లోకి. వాడు కడుపు కాలి పైన కింద మాడి వాడి ఇంట్లోంచి వెళ్ళిపోతాడే. కులకర్ణి, ఇంట్లో సరుకులు చూసుకోవాల్సిన పని లేదా? ఉండవు, నేను కూడా తీసుకురాను. ఏంటి కులకర్ణి, ఇంతకు ముందు వచ్చినప్పుడు మంచితనం పుష్కలంగా ఉండేది, ఇప్పుడు మంచితనం పుష్కరాల్లో కలిపిసావేంటి? నేనే వెళ్ళి సరుకులు తీసుకొస్తానులే. ఏమే, సరుకులు తెచ్చాను, ఆకలి అవుతుంది, వండు. తీసుకురండి, వండేస్తాను. చూడవే, మన ఇంట్లో వాళ్ళ పచ్చని కాపురం చూడవే. వాళ్ళ మాటలింటుంటే ఏడిపోతుంది నాకు. తలనొప్పిగా ఉంది, కాఫీ పట్టరా. ఏమండి, కిచెన్ రూమ్ నా ఆధీనంలో లేదండి. ఆవిడ అడిగిన పట్టరావే. అలాగేనండి. వదిన గారు ఏంటోదినా? మా ఆయనకి తలనొప్పిగా ఉందంట, ఒక కాఫీ ఏమని ఇవ్వగలరా? అమ్మో, మా ఆయన పాయసం ఉండమని చెప్పాడు వదినా. ఇప్పుడు పాయసం కాదని కాఫీ పెట్టించాను అనుకో, నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. ఏమండి, విన్నా, కొద్దిగా మంచినీళ్ళైనా తాగండి. ఎక్కడి నుంచి తెచ్చావే? ఎందుకైనా మంచిదని ఒక కుండ బయట పెట్టానండి. వరదల్లో అన్ని పోగొట్టుకొని ఎవడో ఇంట్లో ఆశలు ఉంటున్నట్టు తప్ప నా ఇంట్లో నేను ఉంటున్నట్టు లేదే. కులకర్ణి, ఇదిగో 10,000 బిల్లు. 10,000 బిల్లు ఏంటి? మీ చుట్టాల అబ్బాయిని పంపించావు కదా సరుకులు తెమ్మని. వాడు డబ్బులు ఇవ్వలేదా నీకు? ఇచ్చాడు, లగేజ్ కవర్ కి 3 రూపాయలు ఇచ్చాడు. రేపు వచ్చి బిల్లు కట్టు. పరమహంస బయట నువ్వు. ఏంటి కులకర్ణి, ఏసీలో చల్లగా పడుకుంటే లేపుతావు? పడుకోరా, నా కింద మంట పెట్టి నువ్వు చల్లగా పడుకోరా. ఇప్పుడు ఏంటి విషయం ఏంటో చెప్పు. కొట్లో నా పేరు చెప్పి సరుకులు తెచ్చావంటే ఏంటి? అవును. మరి డబ్బులు కట్టావా? కులకర్ణి, నేను ఇంటికి చుట్టంగా వచ్చా, నేను డబ్బులు కట్టాననుకో నీ పరువు ఏమవుతుంది? ముందెళ్ళి ఆ బిల్లు కట్టు ముందు. కులకర్ణి, నేను కట్టలేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు, అర్థమైందా? షాప్ లోంచి నేను ఇంటికి వచ్చే లోపు 100 సార్లు అనుకున్నా డబ్బులు కడదామా అని. నా కులకర్ణి బాబా పరువు పోకూడదే అని చెప్పి గుండెల్లో బరువు మోసుకుంటూ చేతిలో లగేజ్ కవర్ మోసుకుంటూ ముందుకొచ్చా, అంతే. నాటకాలు ఆడుకురా పరమహంస, నువ్వు ముందెళ్ళి బిల్లు కట్టు. పరుపోతే ఎలా? నీ పరువు నేను కాపాడడానికి వచ్చాను. ఈ విషయం నన్ను బలవంతం పెట్టుకు నీకు దండం పెడతా. జేబులో చిల్లర లేదు కానీ చిల్లర మాటలు మాత్రం బోర్డు చెప్తాడు వీడు. మీలో ఇంత కోపం ఉందని నాకు అస్సలు తెలియదండి. నాకు మాత్రం తెలుసంటే ఆడి మొహం చూస్తే 365 రోజులు కూల్ గా ఉన్న రాకెట్ రాఘవ్ కూడా చంపేయాలనిపిస్తుంది అండి. పోస్ట్ ఏంటది? ఆధార్ కార్డు. నాకు ఆధార్ కార్డు ఉందయ్యా. ఈ కార్డు మీద ఈ ఇంటి అడ్రస్ ఉంది. ఏంటండి అంతలా జంప్ చేశారు? మన ఇంటి అడ్రస్ మీద పరమహంస గారు ఆధార్ కార్డు అప్లై చేశాడు, తీసుకున్నాడా? ఇప్పుడు దాకా ఏదో ఒక రోజు పోకపోతాడా అని నమ్మకం ఉండేదండి. ఈ కార్డు చూసాక నమ్మకం కూడా పోయిందండి. పరమహంస బాబా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎక్కువైపోయాయి కులకర్ణి నీ చేత. నాకు ఏంటిది? ఆధార్ కార్డ్. నా ఇంటి అడ్రస్ మీద ఎందుకు అప్లై చేశావు నువ్వు? మోడీ గారు కదా అందరికి ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. అంటే ఎంతవరకు నీకు ఆధార్ కార్డు లేదా? కరెక్ట్ అడ్రస్ లేదు. నాకు అరిచే ఓపిక లేదురా, రాదే పడుతున్నాను రా. నా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతావు చెప్పరా? లేకులకర్ణి, చిన్న పిల్లోలాగా దున్నపోతులా పెరిగావు. ఏంటి చేష్టలు చూసే వాళ్ళకి చండాలంగా ఉంటది. ఇక్కడ ఎవ్వరు ఉండరు కులకర్ణి, అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. నీకు ఇల్లు శాశ్వతం కాదు, ఆ రష్మికి ఆ చీర శాశ్వతం కాదు, ఒక రోజే అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. ఇక్కడ ఎవ్వరు శాశ్వతం కాదు.
కులకర్ణి. అవునండి, ఇక్కడ కులకర్ణి గారు ఎవరు? నేనేనండి. ఇంటి మీద లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కట్టాలని తెలియదా మీకు? నేను ఇంటి మీద లోన్ తీసుకోవడం ఏంటండి? నేను తీసుకున్నా లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎవరైనా కడతాడు? లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా కులకర్ణి? ఏమండి లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలండి. అవునా ఆ, రష్మి, లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా రష్మి? అవునరా సాడిస్ట్ కట్టాలి. దీని ఇంటి పేపర్ పెట్టినట్టు ఫీల్ అవుద్దంటే ఇది. దీని ఇంటి పేపర్ పెడితే బాగుండేది. పెడతా, ఇల్లు తీసుకో. నా ఇంటికి తెలుసు తెలుసు. సరే కులకర్ణి, త్వరగా వచ్చేసి ఈఎంఐ కట్టేసి. 20 లక్షలు ఎక్కడ పెట్టావో చెప్పరా? గుర్తు రావట్లా. సారీ కులకర్ణి, పెద్ద తప్పు చేశాక నా ముఖం నీకు చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. ఏమే ముఖం కనబడకుండా ముఖాన్ని కొంగుతో కప్పుకొని బ్యాగ్ తీసుకొని రా, మన ఊరికి వెళ్ళిపోదాం. నేను పెద్ద తప్పు చేసేసానే. అలాగేనండి. 20 లక్షలు ఎక్కడ పెట్టావో చెప్పేదాకా ఇంట్లోంచి కాలు బయట పెట్టాడు, కాళ్ళు నరికేస్తాడా నీకు? ఏంటి కులకర్ణి ఇది? మొన్నటి వరకేమో నా ఇంట్లోంచి బయటికి వెళ్ళని టార్చర్ చేసావు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తే కాళ్ళు నరికేస్తావు అని టార్చర్ చేస్తున్నావు. అంత నీ ఇష్టమైన కులకర్ణి. ఒక చుట్టాన్ని ఇంత టార్చర్ చేసావు, నిన్నే చూస్తున్నాను కులకర్ణి. 20 లక్షలు ఎక్కడున్నాయో చెప్పేదాకా నా ఇంట్లోనే ఉంటా, ఆయనకి దండం పెడతా. ఎలా ఉంటారు కులకర్ణి? ఏసులో పడుకుంటే ఫీల్ అవుతున్నావు, సరుకులు తెమ్మంటే ఫీల్ అవుతున్నావు. నువ్వు నాన్ వెజ్ చికెన్ తింటావా, మటన్ తింటావా, పరమాంసాన్ని అడిగి ఎన్ని రోజులు అయింది కులకర్ణి? నువ్వు నీ ఇంట్లో కంఫర్ట్ గా లేదు, కంఫర్ట్ గా ఉంది నాకు. రా మనం వెళ్ళిపోదాం. నీకేం కావాలంటే అన్ని ఏర్పాటు చేస్తాను, కంఫర్ట్ గా ఉంటారా? నీకేం కావాలంటే అవి కొంటాను రా. కొత్త బట్టలు కావాలి నాకు. కొంటాను రా. కొంటానంట. లోపలికి వెళ్దాం పద. కులకర్ణి, ఆ పాట ఏంటి? నువ్వేంటి ఈ సార్ సాంగ్ పెట్టుకొని నువ్వు ఇలా ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నేను టార్చర్ పెట్టి ఆ పరమాంస గారు ఇంట్లోనే ఉంటున్నాడే అని అనుకోరా జనాలందరూ? ఆ పాట ఏంటని అడుగుతున్నాను. మీకు దండం పెడతాను. ఆ సాడ్ సాంగ్ వదిలేసి మంచి ఓపెన్ సాంగ్ వేయండి అయ్యా. చమ్మక్ చంద్ర కాదు, సైకో చంద్ర. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో అడగాలని ఎంతో చెప్పాలని. ఈ రాత్రి కోసం ప్రతి మగాడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఎదురు చూస్తాడో తెలుసా? పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ శోభనం లైఫ్ లో ఒక్కసారి వస్తుంది. లోపలికి వెళ్దాం పదండి. ఏం చేస్తున్నారండి? డైరీ రాసుకుంటున్నానే. ఎందుకు? ఎన్నోసారని. ఈ రోజు నా మధురమైన జ్ఞాపకాలని డైరీలో రాసుకుంటున్నా, నిమిషాలు సెకండ్లతో సహా. ఏంటో మీ ఆనందం. ఏదో చిన్న ఆనందం. సరే రండి, ఈ ద్రాక్ష తినండి. నువ్వు కూడా తినండి. నరేంద్ర, ఈ టైంలో ఎవరబ్బా? నరేంద్ర ఒక్క నిమిషం ఉండు. వెళ్ళండి. రే దళపతి, నువ్వా? నేనే గాని పెళ్లికి పిలిచావరా నువ్వు? అంటే భార్య రాగానే బాల స్నేహితుడిని మర్చిపోయావరా? అది కాదురా. ఏది కాదురా? మనం ఇద్దరం కలిసి కొట్టిన ఈత మర్చిపోయినావా, ఆడిన ఆట మర్చిపోయినావా, పాడుకున్న పాట మర్చిపోయావరా? పాట అయినా గుర్తుంటారా నీకు? ఈ పాట ఎందుకు గుర్తులేదురా? గుర్తుంటే పెళ్లికి రమ్మని ఫోన్ ఎందుకు చేయలేదురా? చేశాను రా, 10 రోజులు వరుసగా చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నీ ఫోన్ కి ఏమైందిరా? ఆ టైంలో అయితే చిరాకు దొబ్బి స్విచ్ ఆఫ్ చేశానులే గానీ ఇద్దరికి విష్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్. అమ్మా మాది మామూలు స్నేహం కాదమ్మా, గొప్ప స్నేహం మా ఇద్దరిది. మీ ఫ్రెండ్ ఏంటండి మన శోభన పాలన తాగేస్తున్నాడు? సర్లేవే, తాగేస్తాడు. ఏం అడుగుతాడు. అలుగుతాడా? అరే నరేంద్ర పదరా,
ఈ ఫ్రూట్స్ తినుకుంటూ బయట బాల్కాన్ లో పడుకొని ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం పదరా, చాలా రోజులైంది. ఇవాళ నా శోభనం కదంటరా, నువ్వు వెళ్ళి బయట పడుకోరా. ఓ శోభనం అంటే భార్య రాగానే బాల్య స్నేహితుడు బరువు అయిపోయాడు అనమాట. అది కాదురా. అర్థమైందిరా. సర్లేరు నేను బయట పడుకుంటా. సాడిస్ట్ గడు. బయట పడుకుంటా. అరే ఎంజాయ్ రా, అరే ఎంజాయ్ రా. ఇంకేమంటే ద్రాక్ష తినండి. నువ్వు తిను. స్నేహాని కన్నమిన్నా లోకాన లేదురా. అరే బాగా అలిగినట్టున్నాడే, ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, అరే దళపతి, దళపతి అలిగిన కాదు చాలే. సోఫాలో కూర్చోకుండా కింద కూర్చున్నావేంటి? ఎక్కడ కూర్చుంటే ఏముంది లేరా. ఇప్పుడు ఏమైందని రా అంతలా ఫీల్ అవుతున్నావు? అవరా అవరా చిన్నప్పుడేమో రారా ఇద్దరం కలిసి పడుకుందాం రా అన్నావు. ఇప్పుడేమో పోరా ఒక్కడే బయట పడుకోరా అంటున్నావు రా. పలాసా నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చింది బయట ఒక్కడే పడుకోవడానికరా? మళ్ళీ ఎక్కడ పడుకుంటావు? నీతో పడుకోవడానికి వచ్చాను రా, నా బాల స్నేహితుడితో పడుకోవడానికి వచ్చాను రా. నేను నాతో పడుకుంటా? నీతోనే పడుకోవడానికి వచ్చాను రా. నాతోనే పడుకుంటావా? నీతోనే పడుకోవడానికి. బస్ అందలేదు నాకు, 1 కిలోమీటర్ పరిగెత్తుకుంటూ బస్ ని క్యాచ్ చేసి మళ్ళీ వచ్చాను రా. చాలా మంచి పని చేసావు. దేశాన్ని కాపాడేవాడు సైనికుడు అయితే స్నేహాన్ని కాపాడేవాడే రా నిజమైన స్నేహితుడు. ఆపుతావా? అరే దళపతి, స్నేహంలో సున్నితత్వం ఉండాలరా, కఠినత్వం ఉండకూడదురా. ఏదో లేరా, నువ్వు నన్ను తిట్టిన నా పక్కన పడుకుంటున్నావు, అది చాలరా నాకు. అరే ఒక్క నిమిషం ఉంటారా. రాఘవన్ రా, ఏమన్నావురా నువ్వు? నరేంద్ర గాడికి పెళ్ళైంది, వాడు నీ పక్కన పడుకోడు పెళ్ళాం పక్కనే పడుకుంటాడ్రా అన్నావు. ఇప్పుడు చూడరా, వాడు పెళ్ళాన్ని వదిలేసి నా పక్కన పడుకున్నాడ్రా, నా పక్కన పడుకున్నాడ్రా. నమ్మవా? ఫోటో తీసి పంపిస్తాను రా చూడు. ఫోటో ఇప్పుడు అవసరం రా. కొన్ని టైంలో కొన్ని అవసరం రా. నవ్వు నవ్వు. ఈ ఫోటో చూసి వాడికి పిచ్చెక్కాలరా. నన్ను పిచ్చెక్కించిన చాలదంటారా నీకు? సర్లేరా పడుకోరా, దా పడుకో. ఎవరు మైండ్ దొబ్బిందా? ఇలా అతని పక్కన పడుకుంటాడంటే ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? నరేంద్ర ఒక్క నిమిషం ఉండవే, నాకు టెన్షన్ గా ఉంది. అరే దళపతి, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? బాత్రూమ్ కి వెళ్ళాడులే, నువ్వు మరీ సాడిస్ట్. టాయిలెట్ కి వెళ్ళారా? పెళ్లి చేసుకున్న తర్వాత అబద్ధం ఆడడం కూడా మొదలు పెట్టావురా. అబద్ధం ఆడడం ఏంట్రా? నువ్వు టాయిలెట్ కి వెళ్ళాలని నమ్మకం ఏంట్రా నాకు? లేకపోతే నేను టాయిలెట్ కి వెళ్ళి వీడియో తీసి చూపించమంటారా? వీడియో తీసుకుంటామంటావా? అలా మాట్లాడతావేంట్రా? మరి ఎలా మాట్లాడాలరా? ఎవడైనా పెళ్లికి వస్తాడు, నువ్వేమో శోభనానికి వచ్చి నీ పక్కన పడుకోమన్నావు. అర్థం పడతావు లేకుండా. నువ్వు గుండె పగలే మాటలు మాట్లాడుతున్నారా నరేంద్ర? రే నువ్వు మాట్లాడే దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైందిరా, నేను ఎక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలని. నేను వచ్చేటప్పుడు గుండెలో ప్రేమను నింపుకొని వచ్చాను రా, పోయేటప్పుడు గుండెలో బాధను నింపుకొని వెళ్తున్నాను రా నరేంద్ర. థ్యాంక్స్ రా మన బాల స్నేహాన్ని బెత్తంతో కొట్టినందుకు. ఎంజాయ్ రా. చిన్నప్పటి నుంచి ఇంతే వీడు, సమయ సందర్భం ఉండదు, అకస్మాత్తుగా వస్తాడు, అలిగేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. అయితే రండి, ఈ ద్రాక్ష తినండి. మళ్ళీ ద్రాక్ష. స్నేహాని కన్నమిన్నా లోకాన లేదురా. వాడు మళ్ళీ వచ్చాడ్రా బాబోయ్. ఒక్క నిమిషం ఉండవే. అరే దళపతి, వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావంటే? అలిగి వెళ్తుంటే ఆపవేరా. స్నేహం కంటే శోభనమే ఎక్కువైపోయిందరా నీకు? 2 శరీరాలు కలిస్తే శోభనం రా, 2 ఆత్మలు కలిస్తే స్నేహం రా నరేంద్ర. ఇదిగో బాసు, నేను పడుకుంటా. అరే ఉండవే, నీకు దండం పెడతా ఉండవే 2 నిమిషాలు. ముందు నుయ్యి వెనక కొయ్యి. నీకేం కావాలరా? నాకు నా చిన్ననాటి స్నేహితుడు నరేంద్ర కావాలరా. ఆ నరేంద్రని ఒకసారి నాకు ప్రసాదించరా, నీకు దండం. నేను పోలేదు కదా, బతికే ఉన్నాను కదా. బతికే ఉన్నావురా, కానీ నా దగ్గర నుంచి దూరం ఎక్కడ పోతావని భయం రా నాది. నీకు దండం పెడతాను రా, ఈ ఒక్క రాత్రికి నన్ను వదిలేరా. నీకు దండం పెడతాను రా, ఈ ఒక్క రాత్రి నాతో ఉండరా.
తింగిరి సచ్చినోడు. అమ్మా నీకు చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం పెడుతున్నా అమ్మా. నా స్నేహితుని బాల్య స్నేహితుడు ఒక్కరోజు రాత్రి నాకు ఇవ్వమ్మా. తెల్లారేంత వరకు మాట్లాడి పొద్దున ఫస్ట్ బస్కి వెళ్ళిపోతానమ్మా. ఇదిగో బాసు, మీ ఫ్రెండ్ నీతో తెల్లారంత వరకు మాట్లాడతారట. నాకేం పని, నేను పడుకుంటా. అరే ఉండవే ఒక నిమిషం, చెప్తున్నాను కదా. అరే దళపతి, ఆ పంతులు శోభనానికి వర్జం లేదన్నాడు కానీ నువ్వు ఉన్నావని చెప్పలేదురా, నువ్వు ఉన్నావని చెప్పలేదురా. ఎవడైనా ఇలా శోభనం రోజు వచ్చి నీలా బిహేవ్ చేస్తాడా? వెళ్ళి నువ్వు. ఆ పలాసి నేను వస్తాను, 4 రోజులు వస్తాను. అక్కడ గట్ల మీద ఆ తోటల్లోని విప్పుకొని మాట్లాడుకుందాం. మన చిరానికి చీడ పొడుగు పెట్టింది కదంట. నా దగ్గర లేనిదేమిటో అక్కడ ఉన్నదేమిటో నాకేం అర్థం అవట్లేదు నరేంద్ర. నరేంద్ర, పాలు కలితైంది, పెరుగు కలితైంది, కారం కలితైంది, పసుపు కలితైంది విన్నాను కానీ స్నేహం కూడా కలితైందని నువ్వు నిరూపించారు నరేంద్ర. అవును, స్నేహం కలితే అయిపోయింది, పోరా. నువ్వు నకిలీ స్నేహితుడు, అవును, నకిలీ స్నేహితుడిని. నువ్వు డూప్లికేట్ రా. డూప్లికేట్. పెళ్ళైన తర్వాత చైనా పీస్ అయిపోయారు నరేంద్ర. చైనా పీస్ అయిపోయింది, పోరా. చైనా పీస్ అయిపోయారు నరేంద్ర. తలుపు గెడేసుకొని పో, మళ్ళీ వస్తాడు. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? వెళ్ళిపోయాడే. ఈ ద్రాక్ష నవే. ద్రాక్ష. స్నేహాని కందమిన్నా లోకాన లేదురా. గిన్నెకున్న జిడ్డైనా వదులుతుందేమో గానీ నీ బాల్య స్నేహితుడు మాత్రం నిన్ను వదిలేయలేడు. వెళ్ళినంత వరకు కూడా పాట ఆపేటట్లేడు. నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను. నువ్వు వెళ్ళు. వాడేమో పడుకొని మాట్లాడుకుందాం అంటాడు, నువ్వేమో పడుకుంటానంటావు. ఏ కూర వండినా ఉల్లిపాయ ఫ్రై అయిపోయినట్టు మీ ఇద్దరి మధ్యలో నేను ఫ్రై అయిపోతున్నానే. అరే దళపతి, ఏంటో నాకు ఈ టార్చర్. నీ స్నేహంలో ఉన్న శాడిజం చూసి ఇలాంటి బాల్య స్నేహితులు జడుచుకొని చస్తారా? శబాష్ శబాష్. గొప్ప 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 మాటలు మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోయావరా నరేంద్ర. నువ్వు చాలా చాలా మారిపోయాడు. మొక్కకు నీళ్లు పోయాలి, పప్పు చారులో చారిపోయాలి, స్నేహానికి ఊపిరిపోయాడు నరేంద్ర. చెత్త ఏరి పారేయాలి, వంకాయని కత్తితో కొయ్యాలి, దొరదొత్త గోక్కోవాలి. ఇలా పొంగులో ఫిలాసఫీలు చెప్పకరా. నువ్వు ఇలా బయట ఉంటే మాటి మాటికి లోపలికి వస్తారా? నువ్వు పదరా, ఆ గదిలో పదరా. వెళ్ళిపోయాడా మీ ఫ్రెండ్? ఆ గదిలో పడుకున్నాడు లేవే. అవునా? అయితే ఇదిగోండి ద్రాక్ష తినండి. ఆ బొంగులో ద్రాక్ష. ఆ ద్రాక్ష మనకు కలిసి రావట్లేదు లేదా? ఆ ఫ్రూట్ మార్చు, ఆ ఫ్రూట్ మార్చు. రండి తినండి. మళ్ళీ ఏమైందండి? పాట పెట్టడం లేదంటే, పాట పెట్టడం లేదంటే. వాడు పాట పెట్టకపోతే నీకేమైందండి? అడు చిన్నదానికి ఫీల్ అయిపోతాడు. గడి పెట్టేసి ఏం చేసుకుంటాడేంటో. ఒక్క నిమిషం ఉండవే. దళపతి బయటికి రారా. ఏం చేస్తున్నావురా? అరటిపండు తింటున్నా. పాట పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే సమాధానం చెప్పరా. వాడు పాట పెట్టినా నీకు ప్రాబ్లం, పాట పెట్టుకునే నీకు ప్రాబ్లమే. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? వాడు కాదురా రేపు పొద్దున్న వెళ్ళిపోయేది. నేను ఈ క్షణం, ఈ నిమిషం నేను వదిలి వెళ్ళిపోతున్నా. ఎలా చస్తావచ్చా దరిద్రుడా. అది వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోతే వాళ్ళు నీవురా. నేను లేనా నీకు? నేను లేనా నీకు? మనకు టేప్ రికార్డ్ ఉంది, 3 బ్యాటరీలు ఉన్నాయి. అరగదాకా అదే పాట విందాం. పాట విందామా? అరే ఆగరా నువ్వు, ఆగరా దరిద్రుడా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు, తబ్బిబ్బుల ఏ ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సంధ్య పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలిన కంది. ఎల్లువ ఏడు ఏడుకి పోయేవాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు. ఈ జోడి చూసావా? అదేంటండి మీ తల అంతా ఇలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఇదేంటి పొద్దున పొద్దున ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? ఏదో టెండర్ వేసి ఉంటుంది. ఏమండి ఇటు తిరగండి ఒకసారి. చూసారా ఎంత అందంగా ఉన్నారు? చూస్తుంటే నా డిస్టే తగిలేలాగుంది. పతి మీద శ్రీమతి అతి ప్రేమ చూపిస్తుందంటే దాని వెనకాల నానా అర్థాలు ఉంటాయని చెప్పి నా ఫ్రెండ్ నానాజీ చెప్పాడే. మాడాలు మిమ్మల్ని ప్రేమించినా అభిమానించినా అవమానించడం మీ మగవాళ్ళకి అలవాటేగా. మీరు కారణం లేకుండా కూర వండుతారంటే నమ్ముతాం, కానీ కారణం లేకుండా ప్రేమ చూపిస్తారంటే మేము నమ్మలేము.
రాత్రి గదిలో ఓ పిల్ల కాలువలా స్టార్ట్ అయింది నీ ప్రేమ. తెల్లారేసరికి నదిలా పారుతుంది. ఆ నది వెనకాల ఈ మధ్యలో ఏముందో నాకు అర్థమై సావడు. ఏం లేదండి, ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఏమన్నావు? ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి అన్నాను. ఫాస్ట్, ఈ రోజు ఫాస్ట్. ఆ రోజు స్పెషల్ గా ఉంటుంది. శాలరీ ఆ రోజు ప్రత్యేక ప్రతిపత్తి. మేం నెలంతా కష్టపడితే మీరు లాక్కునే రోజే ఆ ఫాస్ట్. ఆ ఒక్కరోజే మగోళ్ళగా ఫీల్ అవుతాం. ఫస్ట్ కున్న ప్రేమ మా మీద 31st వరకు ఎందుకుండదే మీకు? ఇంకా ఆపుతావా? ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు జీతం తీసుకొని రా. చూసారా సార్, వీళ్ళ మెలో డ్రామా వెనకాల ఎంత రహస్యం ఉందో. వీధి నాటకాలు అంతరించిపోయాయి సార్, కానీ ప్రతి ఇంట్లో వీళ్ళ నాటకాలే మొదలయ్యాయి సార్. ముందు మీరు వెళ్తారా? గాయత్రి, గాయత్రి, ఏం చేస్తున్నావే? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలియదు, కానీ మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మాత్రం అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకీ టిఫిన్ ఏం చేసావు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే జీడిపప్పు ఉప్మా చేసుకొని తిన్నానే. మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జీడిపప్పు ఉప్మా తినాలంటే నాకు అర్థం కాదు. మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏమండి జీడిపప్పు ఉప్మా చేస్తానండి అంటే జీడిపప్పు కాస్ట్ ఎక్కువ వద్దు అంటాడు. నేను ఆయన ముందు సరే అంటాను. ఆయన ఆఫీస్కి వెళ్ళంగానే ఇంత రవ్వలో ఇంత జీడిపప్పు వేసుకొని ఉప్మా చేసుకొని తింటాను. ఖర్చు కోసం ఆయన కోరికలు చంపుకుంటాడేమో గానీ మనం కోరికలు చంపుకుంటామా అంటే? నేను అంతేనే. మన ఆడవాళ్ళ దగ్గర ఎప్పుడు 2 పర్ఫార్మెన్స్లు ఉండాలి. మొగుడు ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు మీద డిపెండ్ అనేట్లుగా నటించాలి. అదే మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్ గా జీవించాలి. అందుకని ఇంతమంది మగోళ్ళు సంకనాగిపోతున్నారు. పెట్రోల్ లేని బండి నడవదు, మనం లేని మగాళ్లకు ఇల్లు గడవదు. మమ్మల్ని ఆడి పోసుకుంటే మీకు పూట గడవదు. ఏం చేస్తున్నారే మీరు? పెళ్ళాలా ఉగ్రవాదులే మీరు? అందరు ఇలా ఉన్నారంటే మీరు అందరూ ఉగ్రవాదులు, ఇది కన్ఫర్మ్. దీని మొగుడేమో నా పెళ్ళాం బంగారం, నన్ను అడగకుండా తాలింపు గింజ కూడా వేయద్దు అంటాడు. కానీ దీని మొగుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తాలింపులో ఉండి జీడిపప్పు గింజలు వేసుకునే తింటుంది ఇది. దీని మొగుడేమో నా పెళ్ళాం డైమండ్, నేను ఇంటికి వెళ్తే తాగడానికి క్వార్టర్ అదే ఇస్తుంది అంటాడు. వాడికి క్వార్టర్ ఇచ్చేసి వాడికి మత్తెక్కగానే వాడి జేబులోంచి మొత్తం మ్యాటర్ లాగేస్తున్న సంగతి వాడికి తెలియదు. వీరు ఇన్నోసెంట్ ఫేసులు ఒక్కసారి చూడండి సార్. పెద్ద ఐటమ్స్. మేము మిల్లీమీటర్ అంత మాట్లాడితే నువ్వేంటి కిలోమీటర్ అంత మాట్లాడుతున్నావు? అయినా మేము అడిగినవన్నీ నువ్వు కొని పెడితే మేము ఇలా ఎందుకు మాట్లాడతాం? ఈ గ్రూప్ డిస్కషన్ ఎందుకు పెడతాం? మీరు అడిగినవన్నీ కొనిపించుకుంటూ వెళ్తే అన్ని లంబాన్ని కూడా అప్పుల పాలు అయిపోతాడే. ప్రతి మగాడు ప్యాంటు షర్ట్ వేస్తాడు, అలాగే మన మీద నిందలు వేస్తాడు. అది మామూలే, ఇది మామూలే. పదండే పోదాం. సర్లే గాని నువ్వేంటి అంత తొందరగా వచ్చేసావు? పర్సు మర్చిపోయా, అందుకొచ్చా. ఇదిగో సాయంత్రం త్వరగా వచ్చాయి. ఎన్నిసార్లు అంటావి తొందరగా వచ్చాయి అని? మొత్తం ప్రేమని మా జీతం మీద పెట్టకంటే మీరు ఎంతో కొంత మా మీద కూడా పెట్టండి. గాయత్రి, గాయత్రి, మీ ఆయన వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. ఎందుకు వచ్చాడంట? పర్సు మర్చిపోయాడంట. పర్సు మర్చిపోయాడా? మనల్ని పరిశీలించడానికి వచ్చాడా? అయినా గాయత్రి, నీకు మొగుడు ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలో తెలీదే. అదే నన్ను చూడు, నా మొగుడు నా కను సైగలు నడుస్తారు తెలుసా? మరి నేను పెళ్లికి ముందు ఒక కుక్క పిల్లని పెంచుకునేదాన్ని. పెళ్లి అయిన తర్వాత ఆ కుక్క పిల్లని అమ్మేశాను. ఎందుకు? ఇప్పుడు నా మొగుడే కుక్క పిల్లగా. అంతేకాదే, మనం మడత పెడితే ఆ మడతలో మొగాడు ఉడతల గిల్ల 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 కొట్టుకోవాలి. ఆ మడత తీయాలంటే మళ్ళీ మనమే తేయాలి. అదే పెళ్ళామంటే. మీ అందరికి ఇంట్లో ఉన్న బట్టలు మడత పెట్టడం రాదు, కానీ మొగుణ్ణు ఎలా మడత పెట్టాలని ఆలోచిస్తున్నారా మీరు? ఇటు తిరగండి అందరూ. ఏం సింక్ లో ఉన్నారే నలుగురు, మిమ్మల్ని సింక్ లో వేసి తోమా.
మీ అందరి కోసం మొగుళ్ళు ఆఫీసులో గాడిదలా పని చేస్తూ బూడిదైపోతున్నారే. మిమ్మల్ని అందరినీ నగర బహిష్కరణ చేయాలి మీ అందరు ఇక్కడ నుంచి. నువ్వు మమ్మల్ని బహిష్కరించక్కర్లేదు, మా అంతటి మేమే స్వచ్ఛందంగా నగర బహిష్కరణ చేస్తాం. పదండి, పదండి. నువ్వేంటి ఇక్కడే కూర్చొని నిన్ను కూడా నగర బహిష్కరణ చేస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి. నగరం బహిష్కరం అంటే వెళ్ళిపోవడం మమ్మల్ని ఇక్కడ ఉండకూడదు ఎవరు. మొగుడిని మీరు చీఫ్ మినిస్టర్ లా చూడకపోయినా పర్లేదే, కానీ ఇంట్లో చీపిర్లా మాత్రం చూడకండి. అర్థమవుతుందా? మీరు అలా ఉంటే అలా అన్ని చూస్తాం మిమ్మల్ని. రోజు రోజుకి ఆఫీసులో వర్క్ ఎక్కువైపోతుందిరా. అవునరా. సావిత్రి, సుశీల, సులోచన, మా ఆవిడ ఇంట్లో లేదేంటి? మా ఆవిడ కూడా ఇంట్లో లేదురా. మావిడి కూడా ఇంట్లో లేదు. సావిత్రి, చెప్పు. ఎక్కడున్నావే? మీ ఫ్రెండ్ గోపాలం మమ్మల్ని నగర బహిష్కరణ చేశారు, మా ఆడాలందరినీ. కాబట్టి మాకు సిటీలోకి ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచి నగరంలో మీ మగాలు హ్యాపీగా ఉండండి, ఓకేనా? మగాలు ఎలా హ్యాపీగా ఉంటారే? ఈ గోపాలం గాడు మన ఆడవాళ్ళని నగర బహిష్కరణ చేశారంటరా. ఆడిగాను మైండ్ దొబ్బిందా? గోపాలం, గోపాలం, ఏంట్రా మా ఆడాలని నగర బహిష్కరణ చేసావంట? వాళ్ళ మాటలు వింటే మీరు వాళ్ళని నగర బహిష్కరణ కాదురా, భూగోళ బహిష్కరణ చేసేస్తారా వాళ్ళని మీరు. ఏంటి బహిష్కరించేది? మా ఆవిడ నన్ను ఏమంది? పనికి మాలోడు అందా? అమ్మే, మా ఆవిడే నన్ను కుక్క అందా? అమ్మే, నా పిల్లలను గాడిద అందా అరేని. ఇంతలా దిగజారిపోయారంటారు మీరందరూ. బుర్ర తక్కువ ఎదవల్లారా. మనిషికి తిండి అవసరం, నీళ్ళు అవసరం, అలాగే పెళ్ళం కూడా అవసరం గోపాలం. ఆ రెండు అవసరమేమో కానీ మూడోది అవసరం లేదురా. మాకు మూడోది అవసరం, ఆ రెండు అవసరం లేదు. రాత్రుల కోసం ఎదురు చూసేది ఇద్దరా, ఒకరు దొంగలు, రెండోది పెళ్ళాలు. రాత్రి ఎప్పుడు అవుతా వీళ్ళని ఎప్పుడు దోచుకుందామని ఎదురు చూసేది వాళ్ళిద్దరేరా, గుర్తుపెట్టుకోండి. టైంలో నీతి వాక్యాలు చెప్తావు ఏంటి గోపాలం? ముందు ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేసి సారీ చెప్తాను కానీ వాళ్ళు రారంట. నేను చచ్చిన వాళ్ళకి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయకపోతే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మా చావు కారణం గోపాల్ గాడే అని లెటర్ రాసి చచ్చిపోతాం. నేను విలువల కోసం పోరాడుతుంటే మీరేంట రాత్రుల కోసం పోరాడుతున్నారు? విలువలు నీకు కావాలేమో, మాకు మా పిల్లలే కావాలి. హలో, హలో, ఎవరు? నేను గోపాలని మాట్లాడుతున్నా. గోపాల? ఏ గోపాల్? నేను గాయత్రి మొగుడి గోపాల్ మాట్లాడుతున్నా. ఓ గోపాల్, నువ్వా? టెల్ మీ. నేను సారీ చెప్తున్నాను మీ అందరికి. వినపడలే, రోజా గారికి వినపడేంతగా చెప్పు. దేవుడా, మీ అందరికి నేను సారీ చెప్పి రమ్మంటున్నాను. ఓకే, ఫైన్. గోపాల్, స్వీట్ కు నెయ్యి అవసరం, వంటకు పొయ్యి అవసరం, మీకు మేము అవసరం. సావిత్రి, రే పనికి వాళ్ళోడా మాట్లాడుతున్నాగా, నోరు మూసుకొని ఉండు, మొదలు మాట్లాడతావే. ఓకే. దరిద్రుడా. బలము మీ మగాళ్ళకే, బలహీనత కూడా మీ మగాళ్ళకే. ఇట్స్ ట్రూ. ఇదిగో ఆ. లోపలికి వచ్చేది ఏమన్నా ఉందా లేకుంటే బయట పడుకుంటావా? వాళ్ళగా విధవలను కాదు నేను, అర్థమైందా? ఓకే. సర్లే వస్తున్నా ఉండు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే. మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. అలాగే అన్నయ్య. కాలాలు మారినా మనం మాత్రం మారకూడదురా. ఎందుకు విడిపోతాం అన్నయ్య? అదిరా, అరే చిన్నోడికి పెళ్లి కాలేదు, వాడు కూడా పెళ్లి చేసేస్తే ఓ ఇంటివాడు అయిపోతాడు. అవునన్నయ్య. చెప్పరా, ఎవరికైనా ప్రేమించావా? ప్రేమ ఆ పని ఎప్పటికీ చేయనన్నయ్య. నువ్వు ఏ అమ్మాయిని చూపించినా తల వంచుకునే అమ్మాయి మెడలో తాళి కడతానన్నయ్య. ఎందుకురా నేనంటే అంత ప్రేమ? నువ్వంటే ప్రేమ కాదన్నయ్య, నువ్వంటే పిచ్చి అన్నయ్య. మాకు పిచ్చి. నాకు కూడా అన్నయ్య. ఏయ్, మీ ప్రేమ పిచ్చితో నన్ను పిచ్చోని చేస్తున్నారా మీరు?
సరే గుడికి వెళ్ళొచ్చాం కదా, అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగనే జగన్నాథం అండ్ బ్రదర్స్ వెళ్ళేదేనా? అవునండి, నేనే జగన్నాథం. మీ ముగ్గురు ఎవరికైనా కొడుకున్నాడా? లేడు. ఏంటండి విషయం? మీ తాతగారైన విశ్వేశ్వరరావు గారు ఆ. మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే ₹1,00,00,000 ఇమ్మని వీలునామాలో రాసింది. అవునా? అవును. కాబట్టి మీ ముగ్గురు ఎవరికైనా ముందుగా కొడుకు పుడితే నాకు ఫోన్ చేయండి, వచ్చి ₹1,00,00,000 ఇచ్చేళ్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. ఏంట్రా తాత ఇలా చేశాడు? అదే అని అర్థం కావట్లేదు. సర్లే, ఆ ₹1,00,00,000 వచ్చింది అనుకో, ఎవరైనా పుడితే పంచుకుందాం, ఏముంది. సరే అన్నయ్య. చంద్ర రూట్ ట్రై చేయి, చంద్ర రూట్ ట్రై చేయి. సరే రెస్ట్ తీసుకోండి. ఏమండి ఒకసారి బయటకు రండి. ఏంటే ఏంటండి పంచుకునేది? 30 లక్షలు. మీ అన్నయ్యకి ఎట్లాగో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది. ఇక మీ తమ్ముడు అంటారా, వాడికి అసలు ఇంకా పెళ్లి కాలేదు. కాబట్టి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ కొడుకును కన్నాం అనుకోండి, కోటి మనకి కొడుకు మనకి, ఆ కొడుకు ఇంచక్క లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చండి. అంతేనంటావా? ఏ గాల్లో మేళ్ళ కట్టకండి. మీరు దాన్ని ఫిక్స్ అయిపోండి, నేను అన్ని చూసుకుంటాను. ఏంటి సత్యపడి అంత డౌట్ ఉందావు? మరి అన్నయ్య అన్నయ్య లేదు, అరిటాకు లేదు. మీరు వెళ్ళండి, పదండి ముందు. ఏమండి ఒకసారి బయట రండి. ఏంటే ఏంటి 30 లక్షలు పంచుకునేది? ఆ కొడుకునేది మనమే కన్నా ₹1,00,00,000 మనమే తీసుకుందాం. మైండ్ ఏమైనా దొబ్బిందా నీకు? నాకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయింది, పిల్లల్ని ఎలాగంటాను నేను? కట్టంది నరమేగా, ఫ్లాష్ చేసి మళ్ళీ అతికిస్తారులేండి. మళ్ళీ ప్లాస్టిక్ అతికించడానికి అదేమన్నా కరెంట్ వైరానే? టెక్నాలజీ పెరిగిందండి, మీరు కొద్ది కష్టపడితే చాలు, కోటి మనదే. వస్తే మెంటల్ దాన్న తమ్ముళ్ళు ఉన్నారా ఇద్దరు? తమ్ముళ్ళు లేదు, తొక్కలేదు. ముందు మీరు హాస్పిటల్కి వెళ్దాం పదండి. అదే, నా మాట వినవే. ఎల్లు చంద్ర, ఎల్లు హాస్పిటల్కి వెళ్ళు. నేను చెప్పేది వినవే. 30 లక్షలు పంచుకోవాలా? ఏంటి పంచుకునేది? మా పెద్ద అన్నయ్యకి ఎలాగో పిల్లలు పుట్టరు, రెండో అన్నయ్యకి 2 సంవత్సరాల నుంచి పిల్లలే లేరు. ఇప్పుడుగా నేను ఇమీడియట్లీ పెళ్లి చేసుకుంటే కొడుకు నాకే, కోటి నాకే. బాబయ్యా ఓ మొద్ద అన్నం ఉంటే పెట్టండి అయ్యా. నీకు అన్నదానం కాదు, మాంగళ్య దానం చేస్తా. బాబయ్యా ఆ. మీరు దేవుడయ్యా. పొగడ్తలకు సమయం లేదు, పద లోపలికి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. జాగ్రత్త అండి, జాగ్రత్త. జాగ్రత్త. నీ ₹1,00,00,000 నా ప్రాణం మీదకి వచ్చినట్టుంది. దరిద్రులు మత్తు ఇంజక్షన్ కూడా ఇవ్వలేదా? కసక్కడేరా తీశారు. కొద్దిగా ఓర్చుకోండి. వర్ణాలు రాసేవాడికి ఏం తెలుస్తుంది నొప్పి? కాళ్ళు తెలుస్తుందా నొప్పి ఏంటో? అలా కింద కూర్చున్నారేంటండి? అదొక తృప్తి అంతే. అన్నయ్య, నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా? నువ్వు ఆపరేషన్ చేయించుకునే ముందు నాకు చెప్పావా? రే 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 నాకు నా మంట కంటే ఆ మంట ఎక్కువైపోయిందిరా నాకు. ఈ రణరంగంలో అందరూ రన్నింగ్ రేస్ అవడానికి సిద్ధమైపోయారన్నమాట. చూద్దాం ఈ రేస్ లో ఎవడు విన్ అవుతాడో, ఎవడు రన్ అవుతాడో. అన్నయ్య, వాడు చిన్నోడు కాబట్టి పెళ్లి చేసుకున్నాడు, దాంట్లో అర్థం ఉంది. నువ్వు మళ్ళీ ఆపరేషన్ చేసుకోవడంలో ఏం అర్థం ఉందో నాకేం అర్థం కాలేదన్నయ్య. అంటే అంటే నువ్వు రేస్ చూడ్డానికి తప్ప రేస్ ఆడడానికి పనికిరావు అంటున్నాను. ఎవడ్రా రేస్ చూసేవాడు? ఏమండి? గట్టిగా అరవకండి, కుట్లు ఊడిపోతాయి. కుట్లు ఊడిపోయినా పర్లేదు, కానీ ఈ గేమ్ లో మాత్రం ఓడిపోకూడదు. జుట్టు తెల్లబడింది, ఒళ్ళు చల్లబడింది. ఈ వయసులో లాంగ్ జంపులు, హై జంపులు అవసరమా అని వస్తున్నా ఉండు. రే ఆ తెలుపురే చూస్తున్నావురా, ఒంట్లో పలుపు మాత్రం అలాగే ఉంది. రే ఇప్పుడు చెప్తున్నాను రా, నెల తిరగక ముందే ఒక కొడుకును కనకపోతే నా పేరు కుట్లు. రే కొడుకును కన్న తర్వాత తొడగడతా. ఇట్స్ మై ఛాలెంజ్. ఏమే జాగ్రత్త, నన్ను లోపల తీసుకెళ్ళు. పదండి మీరు కూడా. ఈయనకి సరిగ్గా నడవడానికి 4 రోజులు పట్టేటట్టుంది. 4 రోజుల్లో కొడుకుని కంటాడంట. ఏమే
కింద ఏం చేస్తున్నావే? కూర్చున్నా బాబయ్య, కూర్చున్నా బాబయ్య. బాబయ్య స్లాంగ్ మార్చుతారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పద. మెల్లగండి, జాగ్రత్త. కొద్దిగా జాగింగో, వాకింగో, రన్నింగో చెయ్యొచ్చు కదా. ఈ సిచ్యువేషన్ లో జాగింగ్ రన్నింగ్ అంటావేంటే నువ్వు? చెయ్యాలండి. మీరు ఎంత ఫిట్ గా ఉంటే మనకంత మంచిది. ఆ ఒకటే జననం మరణం ఒకటే గమ్యం పొందే వరకు అలుపులేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, నీళ్ళు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడద్దు, నింగి హద్దు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే బాబు ఇలా పుడతాడా? బాబు ఇలా పుడతాడా? ఏమే పెద్ద ఆయన చూసావా? చూస్తున్నా ఎలాగైనా పిల్లోడిని ఎత్తుకోవాలనే కసితో ఏదేదో ఎత్తేస్తున్నాడు. అవును. ఒకటే జననం ఒకటే మరణం అన్న పాట. జననమేమో గానీ ఈయనకి మరణం వచ్చేటట్టు ఉంది. ఏంటండి వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారే. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఎన్నో సవాళ్లు విసురుతారు. మన గెలిపే వాళ్ళకి సమాధానం. నీ ఎంకరేజ్మెంట్ చాలే. నేను ఎంత దూరమైనా నడవగలను. లోపల రండి, మీకోసం మునక్కాయ పప్పు, మునక్కాయ వేపుడు, మునక్కాయ పులుసు, మునక్కాయ మజ్జిగ అన్ని ఉండేనండి. ఎన్ని ములక్కాయల నేను మామిడికాయ తినాలంటే మీరు అన్ని మునక్కాయలు తినాలండి. రండి. కానీ ఈ దరిద్రుడు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి భార్యను తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అరే దరిద్రుడా, ఎప్పుడు పిల్లగాలే కాదు, బయటికి వచ్చేప్పుడు చల్లగాలు కూడా పిలువు. దరిద్రుడా, కాపురం చేస్తున్నావు, యుద్ధం చేస్తున్నావు, అర్థం అవట్లా. అప్పుడేనా అమ్మా అన్నయ్య, నువ్వు బ్రాహ్మణుడు కాదు, అన్నంత పని చేసావు. ఇప్పుడు ఎలా? నాకు వాంతులు అవుతున్నాయి. దరిద్రుడా, వాతులు చేసుకోవాల్సి నువ్వు కాదురా, నీ పెళ్ళాంరా. అమ్మో అవును కదా, మర్చిపోయాను. ₹1,00,00,000 మొత్తంలో ఏమేం చేస్తున్నావు అర్థం అవట్లేదు నువ్వు. హలో దేవరశెట్టి, ఆ ఫ్లాట్ ఎండాకాలంలో వానలాగా ఈ వాంతులేంటి? పొద్దున ఏదో తిన్నాను, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. నీకు వాంతులు వచ్చినట్టు అనిపిస్తే వాడికి హార్ట్ అటాక్ వచ్చినట్టు అనిపించింది. వీడు లోపల ఏం చేస్తాడో తెలియదు, వీడు బయటికి వచ్చి ఏం చేస్తాడో తెలియదు. అరే తాత, నువ్వు చేసిన ఈ ఒక్క పని వల్ల అందరం ఉద్యోగాలు మానేసి ఒకే ఉద్యమంలో ఉన్నారా దరిద్రుడా. 9 నెలల తరువాత ఇవాళ మా ఆవిడ డెలివరీ. ఈ ఆవిడ మా ఆవిడ కూడా డెలివరీ. ఎవరికి డెలివరీ అయితే నా ఆవిడకి డెలివరీ ఉండదేంటి? మా ఆవిడ కూడా డెలివరీ. ఏమండి? ఏమే బాబు పుట్టాడా? కాదండి, పాప. ఇది క్లీన్ బాల్. బాబయ్య, మనకి పాపే పుట్టింది. ఈడు డక్అవుట్. ఏమండి, మన కొడుకు పుట్టాడండి. కొడుకు నాకే, కోటి నాకే. అన్నయ్య 30 లక్షలు పంచుకున్నాను. పంచుకునేది ఒక్కసారి. గంటలు దాన్న కుట్లు ఎప్పుడో తీస్తారు, కుట్లు తీయకపోతే ఈడు ఎలా పుడతాడు? ఏంట్రా పంచుకునేది? ఈ మాట నేను స్కిట్ ఎంట్రీలోనే అన్నాను కదరా, విన్నారా? రిటైర్మెంట్ అయి విశ్రాంతి తీసుకుంటున్నా నేను, నా చేత మళ్ళీ ఉద్యోగం చేయించింది ఎవర్రా? మీరు కాదరా? పాపం అనిపించలేదురా మీ ఇద్దరికి? ఎన్ని బాధలు పడ్డాడు. ఈ పరువు కోసం నేను ఎన్నెన్ని బరువులు మోసానో తెలుసారా?
దీనికి ఒక్క మామిడికాయ తినిపించడానికి నేను ఎన్ని ములక్కాయలు తిన్నాను తెలుసా రోజు ఎర్రగడ్డ ఆ మార్కెట్కి వెళ్ళి నేను ములక్కాయలు తీసుకొని వస్తుంటే మార్కెట్ లో జనాలందరూ నన్ను ఎర్రి పుష్పంలా చూస్తారు కర్ర పట్టుకొని నడవాల్సిన వయసులో ఈ కర్ర సాము చేయించింది మీరు కాదా? దండకం పెట్టుకొని చదవాల్సిన దండయాత్ర చేయించింది మీరు కాదా? దానికి కోటి కావాలని దాని స్వార్థం, నీ కోటి కావాలి నీకు స్వార్థం, వీడి కోటి కావాలి నీకు స్వార్థం. మీ స్వార్థాల మధ్యలో నన్ను నిలిపేశారు కదరా. ఇదే కష్టం నేను ఒలింపిక్స్ లో చేసి ఉంటే దేశానికి 100 పథకాలు వచ్చాయిరా. జగన్నాథం బ్రదర్స్ ఎవరండి ఇక్కడ? మేమే. మీరెవరు? నేను మీ రెండో లాయర్. మీరు రాక కారణం? మీ రెండో తాతగారు పోతూ ఏమన్నాడు మళ్ళీ వాడు? తన ముగ్గురు మనవళ్లలో ఎవరికైతే ముందుగా 2 ఆడపిల్లలు పుడతారో వాళ్ళకి 2 కోట్లు ఇవ్వాలని ఈ రెండో వీలునామాలో రాశారు. ఏమిటి నాటకాలు చేస్తున్నావు నువ్వు? ఇదేమన్నా సెపరేట్ సాఫ్ట్వేర్ అనుకుంటున్నావే? ఇష్టం వచ్చినప్పుడు అప్లోడ్ చేసి ఇష్టం ఉన్నప్పుడు జిరాక్స్ తీసుకోవడానికి. ఈయన్ని జిరాక్స్ తీయడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలిసి అమ్మా. మీలో ముందుగా ఎవరికి 2 ఆడపిల్లలు పుడతారో వాడు నాకు కాల్ చేయండి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ప్రతి వాడు వస్తున్నాడు, విజిటింగ్ కార్డు ఇచ్చేసి వెళ్తున్నారు. కమాన్ చంద్ర గారు. అరే దరిద్రుడా తాతల్లారా, ఎవరికైనా వారసత్వంగా ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారా? మీరేంటో నాకు టిస్టులు ఇచ్చి వెళ్ళారు. సరే 2 కోట్లు అంటారు కదా, కలిసి ఏదో పంచుకుందాంలే. ఏంటి పంచుకునేది? నో వే. పదండి. నాది సేమ్ డైలాగ్. ఏమంటావే? అంతే బాబయ్య ఏమండి కొద్ది కష్టపడండి 2 కోట్లండి. 2 కోట్లు కనబడుతున్నాయి, నాకు 2 కుట్లు కనబడుతున్నాయి. నేను ఇంట్లో వినండి ఒక మనిషికి ఎన్నిసార్లు కుట్లు వేస్తారే? మనిషి అనుకుంటారా, పశువు అనుకుంటారా? ఎన్నిసార్లు వేస్తారు?